హాయ్ అండి. మోస్ట్ హైప్డ్ మూవీ అంటే ఏదంటే 'రాజమౌళి', 'మహేష్ బాబు' అండి. రీసెంట్‌గా ఆల్రెడీ టైటిల్ గ్లింప్స్ కూడా ఇచ్చారండి. 'వారణాసి' అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. 'రామోజీ ఫిల్మ్ సిటీలో' పెద్ద ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ టికెట్ పాసెస్ అని చాలా చాలా హడావిడి చేశారండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో రాముడి పాత్ర ఆల్రెడీ 'మహేష్ బాబు' యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సో, ఇక్కడ హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారని చెప్పేసి టాక్ అండి. సో, ఇప్పటి వరకు సమాచారం ప్రకారం మాధవన్ ఉన్నారు కదండీ! సో, ఆయనైతే హనుమంతుడి క్యారెక్టర్ చేస్తారని చెప్పి అంటున్నారు. సో, అదే నిజమైతే మాత్రం నిజంగా తమిళ ఆడియన్స్ కూడా మంచి బజ్ వచ్చినట్టే. సో, ఆయన క్యారెక్టర్ సూట్ అవుతారా లేదా అనేది ఇంక తెలియాలి. బట్ రాజమౌళి ఇప్పటికే ఫోటో షూట్ చూసారంటే చాలా బాగా సెట్ అయ్యారని చెప్పి అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి ఎలా ఉన్నా గాని ఆయన పాత్రకు తగ్గట్టు ఆయన మలుచుకుంటారండి. అది ఆయనలో గొప్పతనం. సో, నాకు తెలిసి మాధవన్ గారు వస్తే మాత్రం ఇప్పటికే ఆల్రెడీ 'పృథ్వీరాజ్ కుమార్', 'ప్రియాంక చోప్రా', 'మహేష్ బాబు' ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుంటున్నారండి. అది కూడా మంచి క్యారెక్టర్ అన్నమాట. అదే నిజమైతే మాత్రం నాకు తెలిసి ఈ మూవీకి ఇంకొంచెం బజ్ పెరుగుతదండి. సో, బజ్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో, ఇంకా హైప్ పెరుగుతదన్నమాట. ఇప్పటికే రోజు రోజుకి హైప్ పెరుగుతున్న మూవీలో ఈ 'వారణాసి' ఒకటండి. చూద్దాం మరి హనుమంతుడి క్యారెక్టర్ మాధవన్ వస్తదా లేదంటే ఆయన మేబీ ఆయన బర్త్‌డేకి గాని, లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్ హనుమాన్ జయంతికి గాని మేబీ రివీల్ చేయొచ్చు రాజమౌళి గారు. చూద్దాం మరి ఇది నిజమా కాదనేది వెయిట్ చేయాలంటే కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మాధవన్ గారికి సెట్ అవుతదా లేదా అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.